బెట్టింగ్ కోసం రివాల్వర్ తాకట్టు పెట్టిండట ఎస్ఐ. జాబులే వస్తలేవు, కానిస్టేబుల్ జాబ్ రావాలని కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక క్లర్క్ పోస్టు కొట్టాలన్న గవర్నమెంట్ ఉద్యోగాలలో చాలా ఇబ్బందులే ఉన్నాయి. అట్లాంటిది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆ జాబులో ఉండేటువంటి అనే ఒక ఉద్యోగి, ఒక ఎస్ఐ బెట్టింగ్ యాప్లకు అలవాటై తన రివాల్వర్ను తాకట్టు పెట్టిండు. దొంగల దగ్గర రికవరీ చేసినటువంటి బంగారాన్ని కూడా అమ్మిండట. ఎంత దరిద్రం చూడండి. ఒక ఎస్ఐ ఇట్లాంటి బెట్టింగ్ యాప్లను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేయాల్సినటువంటి వ్యక్తి, సంఘంలో ఏదైనా ఇట్లాంటి ద్రోహాలు, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే వాటిని బాగుపరచాల్సినటువంటి వ్యక్తి. డాక్టరు ఒక వ్యక్తికి ఒక శస్త్రచికిత్స చేస్తాడు, పోలీసు సమాజాన్నే కాపాడాల్సినటువంటి బాధ్యత గల వ్యక్తి. అట్లాంటి వ్యక్తి బాధ్యత తప్పి గన్నును, తన ఉన్నటువంటి పిస్టల్ని ఎక్కడో తాకట్టు పెట్టి, బంగారాన్ని తాకట్టు పెట్టి జూదం ఆడుతుండే. ఇంత దరిద్రమైనటువంటి బతుకుతున్నాడు. రికవరీ చేసిన గోల్డ్ కూడా తనఖా పెట్టిన అంబరపేట ఎస్ఐ అట. ఇటీవల ఏపీ గ్రూప్ 2 పరీక్షలో జాబ్ రిలీవ్ అయ్యేందుకు గన్ లేకుండా వచ్చి దొరికిండట. గ్రూప్ 2 పరీక్షలో జాబ్ రిలీవ్ అయ్యేందుకు గన్ లేకుండా వచ్చి దొరికిండు. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ అట. మొత్తం మీద ఈయన బెట్టింగ్ యాప్లలో ఆడుతాడు అనేటువంటిది వాళ్ళకు ఒక నిర్ధారణ వచ్చింది. ఆ బెట్టింగ్ యాప్ల ద్వారానే ఆయన పిస్టల్ని తనఖా పెట్టిండట. తర్వాత బంగారాన్ని, దొంగల నుంచి వెళ్ళి తెచ్చినటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టిండట. గంత దరిద్రంగా తయారైంది.